Alright guys, welcome back. Welcome back to Superbox. In this video, we're gonna talk about iPhone 16 Plus. What is my experience with it? Etla undi after using it for a 10 or 11 months, I don't know. రిలీజ్ అయినప్పుడు కొన్నా అనుకుంటా, నాకు తెలిసి అది కూడా లేట్గానే కొన్నా. ఈజ్ మై ఐఫోన్ 16 ప్లస్ 256 GB. తీసుకున్న కలర్ ఏమో అల్ట్రామెరిన్ బ్లూ. ఐ డోంట్ నో విచ్ బ్లూ ఇట్ ఈస్. ఈ బ్లూ తీసుకున్నా. దిస్ ఈస్ ద కలర్ దట్ ఐవ్ టేకెన్. నాకు బికాస్ ఐ లైక్ దిస్ డిజైన్. అంటే నాకు ఈ కలర్ అనేది చాలా బాగా నచ్చేసింది. ఇట్స్ లైక్ నాకు కావాలి అనిపించింది. అందుకని ఐ బాట్ దిస్ బ్లూ కలర్ ఐఫోన్. సో ఏంటి అసలు ఈ ఐఫోన్ కొంటానని ప్లాన్ చేయలే. ద రీజన్ బిహైండ్ దిస్ ఐఫోన్ ఈజ్ దట్ నా దగ్గర ఆండ్రాయిడ్లో S24 అల్ట్రా ఉండేది. అందులో నేను నా వేరే ఛానల్కి ఇట్లా కామెడీ ఛానల్ ఒకటి ఉంటే దాన్ని నేను వీడియోస్ చేసుకునేటవాడిని. ఆ వీడియోస్ చేసుకుంటుంటే క్లారిటీ సరిగ్గా రాకపోవడం, అఫ్ కోర్స్ అది తోపే S24 అల్ట్రా, బట్ క్లారిటీ రాకపోవడం, కొంచెం బ్లర్గా రావడం వీడియో, ప్రొలాంగ్ సెషన్స్ ఆఫ్ వీడియో షూటింగ్ అనేది కష్టమవుతుంది S24 అల్ట్రాలో. చాలామంది చేస్తారు, బట్ అది అవ్వట్లేదు. అసలు ఎందుకు ఇట్లా వై దిస్ హ్యాపెండ్ అని చెప్పేసి నేనేమనుకున్నా, సరే ఏం కాదులే అట్లనే వీడియోలు చేద్దాం. హీట్ అయినా S24 అల్ట్రా నా ఫోన్ హీట్ ఎక్కినా కూడా అది కూల్డౌన్ అయినాక మళ్ళీ రికార్డ్ చేసేటండి. మా ఫ్రెండ్ ఒకటి వచ్చి, అరే నేను యూఎస్ నుంచి iPhone 16 Pro Max తెప్పిస్తున్నా, నీకు కావాలా అని అన్నాడు. నేనేమో అగడబడి ఆశపడి కావాలి అని చెప్పిన. సో వాడు వస్తుందిరా అని చెప్పి నా S24 అల్ట్రా నేను వాడే కరెంట్ ఫోన్ అమ్మిపించాడు. నేను దాన్ని iPhone 13 Pro Max ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసి 62,000కో ఎంతకో నేను S24 అల్ట్రా 512 GB కొనుక్కున్నా. వీడి వల్ల అమ్మేయాల్సి వచ్చింది 70,000కి ఎంతో. ఇంకా వాడు సడన్గా హ్యాండ్ ఇచ్చిండు రావట్లేదని. ఇక నేను పెద్ద ముసీబత్లో పడ్డా. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఫోన్ కావాలి, నా దగ్గర ఫోన్ లేదు. సో నానా తంటాలు పడి అక్కడ ఇక్కడ పైసలు అన్నీ సేవ్ చేసుకొని ఫైనల్గా వెళ్ళి 1,00,000 రూపీస్ పెట్టి ఈ iPhone 16 Plus కొనాల్సి వచ్చింది. ఎందుకంటే నా దగ్గర ఒక్క ఫోన్ లేదు, వన్ ప్రాపర్ ఫోన్ కూడా లేదు. వీడియోస్ అనేది ఇంపార్టెంట్. నా ఒక కామెడీ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో కన్సిస్టెంట్గా వీడియోస్ పెడతా, ఈ ఛానల్లాగా కాకుండా. నాకేంటంటే మంచి వీడియో రావాలి, మంచి కనబడాలి, కలర్స్ బాగుండాలి అని చెప్పి ఆ అబ్సెషన్లో, అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి S24 అల్ట్రా కొందాం అనుకున్నాను అనుకో, అది కుదరదు. ఇట్స్ లైక్ 70,000 ఉందనుకో, వాడు మళ్ళీ 1,40,000 ఎంతో చెప్తారు ఒరిజినల్ ప్రైస్. అంత పెట్టి నేను కొనలేను. సో నాకున్న ఒకటే ఒక ఆప్షన్ ఐఫోన్ కొనుక్కున్నాం. సో వెళ్ళాను అక్కడ స్టోర్లో iPhone 16 Plus కొనుక్కున్నా, 256 GB కొనుక్కున్నా. సో కొనుక్కున్నా, అంతా అయిపోయింది. దాని తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసిన నా వేరే ఛానల్లో. పిచ్చిగా ఒక 300-400 వీడియోస్ చేసిన తర్వాత అందులో ఉన్న క్లారిటీ, లైక్ ద కెమెరా వీడియో క్లారిటీ అనేది ఇందులో క్రేజీ ఉంది. అంటే లైక్ ఒక సినిమాటిక్ ఫీల్ వస్తుంది ఇందులో వీడియో షూట్ చేస్తే. అదే నార్మల్ వాటిల్లో చేస్తే రావట్లేదు. లైక్ ద కలర్ ప్రొటెక్షన్ ఇప్పుడు చూస్తున్నా, ఇది కూడా నేను ఐఫోన్లోనే రికార్డ్ చేస్తున్నా. ఇది ఎంత క్లియర్ ఉందంటే iPhone 16 అంత క్లియర్ ఉంది. అండ్ కరెంట్లీ నౌ ఐఎమ్ యూజింగ్ iPhone 16, నార్మల్ iPhone 16, అండ్ దిస్ ఈజ్ iPhone 16 Plus. ఇది నాకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ రికార్డింగ్ ఇన్ ఇట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కెమెరా శాంపుల్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ దిస్. ఇందులోకి వెళ్ళి షూట్ చేసినట్టే అనుకోండి. 300 వీడియోస్ తీసేసా, అంతా అయిపోయింది. లైక్ ఎవ్రీడే వర్క్ ఫ్లో అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఫైల్స్ కానీ ఇది కానీ చాలా ఈజీ అయిపోతుంది, ఎడిటింగ్ కూడా ఈజీ అయిపోతుంది. సో నేను ఏం చేసేటోడిని, సో ఇలా ఓకే వీడియో క్లారిటీ బాగా వస్తుంది, కలర్ సిగ్నేచర్ ఇది మంచిగా వస్తుంది అని చెప్పేసి నేనేం చేసిన, దాని మీద ఈ ఫోన్ మీద హెవీ టాస్క్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. లైక్ కాన్స్టెంట్ గేమింగ్ ఒకటి. ఆ తర్వాత నాకు ఇంకో గేమింగ్ ఛానల్ ఉంది. ఆ గేమింగ్ ఛానల్ వీడియోస్, పెద్ద వీడియోస్ కూడా ఇందులో ఎడిట్ చేసేవాడిని. అంటే అంత పర్ఫార్మెన్స్ని, అంత దీన్ని ఇది తట్టుకోగలుగుతుంది. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అబౌట్. ఫోన్ తీసుకొని ఒక 3-4 months తర్వాత నేను డిఫరెంట్ ప్లేసెస్కి బయటికి ట్రావెలింగ్కి వాటికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో చాలా ట్రబుల్ ఇచ్చింది. ఫోన్ ఆఫ్ అయిపోవడం, లేకపోతే ఫోన్ సడన్గా బ్లాక్ అయిపోవడం, స్క్రీన్ ఆన్ చేసినా ఆన్ అవ్వకపోవడం, స్విచ్ ఆఫ్ అయిపోవడం, ఊకే ఎట్లా ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. ఇట్లా ఏంది అని అనుకునే టైంలో చాలాసార్లు ఏంద్రా తొక్కల ఐఫోన్ అనుకునేటండి. ఆఫ్టర్ ఫ్యూ అప్డేట్స్
ఫోన్ సెట్ అయిపోయింది. సో నార్మల్గా దీనికన్నా చాలా పెద్దగా ఉంటుంది S24 అల్ట్రా నాది. అందులో అందులో కాంటెంట్ కన్జంప్షన్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఆ స్క్రీన్ అనేది సూపర్ ఉంటుంది. సో ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఎప్పుడైతే నేను దీనికి స్విచ్ బ్యాక్ అయినానో నాకు ఇందులో అసలు వీడియోస్ కానీ ఇట్లా ఏమన్నా యానిమేనో, వెబ్ సిరీస్, మూవీస్ చూడబుద్ది అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిస్ప్లే నచ్చట్లేదు. అదేమో అంత పెద్దగా ఉండేది, మ్యాసివ్, అంత బాగుండేది. ఇదేమో బాగోలేదు. సో అంటే నాకు ఎట్లా అంటే ఆండ్రాయిడ్లో డిఫరెంట్ క్యాప్ కట్ ఇట్లా ఏ సాఫ్ట్వేర్ అయితే ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని వేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీగా సెట్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఈ ఫోన్కి రాగానే ఇట్స్ ఎ రెస్ట్రిక్టెడ్ డివైస్. నేను నా ఎడిటింగ్ కోసం 1000 రూపీస్ పెట్టి LumaFusion కొనాల్సి వచ్చింది. ఒక యాప్ 1000 రూపీస్ పెట్టి కొన్నా. బట్ లక్కీలీ ఎవ్రీ ఎడిట్ ఐ డూ ఈజ్ ఆన్ LumaFusion. LumaFusion హెల్ప్ చేసింది. ఎందుకు? ఎవ్రీథింగ్ బికాజ్ ఐఫోన్లో బాగా రావాలి, ఐఫోన్లో వీడియో అనేది మంచిగా ఉంటుంది, వీడియోగ్రఫీ అనేది బాగుంటుందని నేను LumaFusion తీసుకున్నా. అంత అయిపోయింది. దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ వీడియోస్, ఎడిటింగ్, అంతా ఒక ప్రో లెవెల్ స్టఫ్ అయిపోయింది ఆఫ్టర్ మీ అప్గ్రేడింగ్ టు అన్ ఐఫోన్. వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ ఎడిటింగ్, లేకపోతే ఫొటోస్, ఇంకొకటి ఏమైనా ఎడిట్ చేయాలన్నా ఇట్స్ ఆసమ్. ఆ తర్వాత నుంచి నా కాంటెంట్, నేను క్రియేట్ చేసే కాంటెంట్ అనేది మెల్లగా ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇట్స్ జస్ట్ బికాజ్ ఐ గాట్ అన్ ఐఫోన్ ఒక ప్రీమియంనెస్ ఇస్తే, ఎట్ ద సేమ్ టైం ఒక క్రియేటర్కి ఒక మంచి విండో ఇస్తుంది టు ఎక్స్ప్లోర్ అబౌట్ మోస్ట్ ఆఫ్, డూ అబౌట్ మోస్ట్ ఆఫ్. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సో ఫార్ ఇట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ ఫోన్ దట్ ఐవ్ ఎవర్ హ్యాడ్. సమ్టైమ్స్ చాలా బరువు అనిపిస్తుంది, బట్ ద స్క్రీన్ అండ్ ఎవ్రీథింగ్ మేక్స్ వెరీ గుడ్. సో నా దగ్గర ఓల్డ్ ఐఫోన్ ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఈ పిల్ నాచ్ అనేది లేకుండే నా పాత ఫోన్లో. సో వాట్ ఈస్ దిస్ అంటే, దిస్ ఈజ్ అ డైనమిక్ ఐలాండ్. ఇట్స్ లైక్ ఇందులో మ్యాప్స్, మ్యూజిక్, ఏదైనా స్విగ్గీ ఆర్డర్ చేసినా, ఏదైనా డెలివర్ చేసినా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. ఇప్పుడు ఐ జస్ట్ ప్లే సంథింగ్. ఇక్కడికి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇలా యాక్సెస్ చేయొచ్చు. మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే దిస్ ఫీచర్ ఐ జస్ట్ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఇన్ టు మ్యాప్స్, ఇప్పుడు నేను మ్యాప్స్కి వెళ్ళాను అనుకో, ఇప్పుడు నేను సర్టెన్ డెస్టినేషన్కి వెళ్ళాలి. ఇట్స్ లైక్ సమ్ ప్లేస్, ఒక ర్యాండమ్ ప్లేస్ ఏంటంటే ఫ్రెండ్స్ కాలనీ ఉందనుకో. సో ఇది ఒక మా ఫ్రెండ్దే అడ్రస్ అనుకో, నేను ఇక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏంటంటే నేను బైక్ ట్రావెల్ చేస్తాను, లేకపోతే బైక్ నడుపుతున్నా, ఏదైనా నడుపుతున్నా. దిస్ ఈజ్ బిగ్ ఫోన్, నేను ఊరికి ఇట్లా పెట్టుకొని వాడలేను. అప్పుడు నేను ఏం చేయాలి? అయితే నా దగ్గర ఏదైనా ఉండాలి, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి. సో ఎప్పుడు నార్మల్గా క్విక్గా ఫోన్ ఊకే ఇది చూడాలి అనుకున్నప్పుడు ఇట్స్ లైక్ యాప్స్ని యాక్సెస్ చేయాలి, మ్యాప్ని చూడాలి. అలాంటప్పుడు ఇఫ్ ఐ రిమూవ్ దిస్, ఇక్కడికి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. యాజ్ యూ కుడ్ సీ ఎంత దూరం ఉంది, ఎనీ డిస్టెన్స్ ఉంది అనేది చూపిస్తుంది. సో ఊకే యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో లైక్ ఇప్పుడు నేను దీన్ని ఇట్లా ప్రెస్ చేసిన అనుకో, మీరు ఇక్కడ ఏంటిది స్టార్ట్ ఆన్ హాస్టల్ రోడ్, లేకపోతే మీరు కొంచెం దూరం వెళ్ళినాక ఒక హ్యాప్టిక్ ఇచ్చి ఇక్కడికి లెఫ్ట్ తిరగాలి, ఇక్కడికి రైట్ తిరగాలి అనేది చూపిస్తుంది. సో దిస్ డైనమిక్ ఐలాండ్ ముందు నాకు లేదు. ఇప్పుడు వచ్చేసరికి అది నా ఐఫోన్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎలివేట్ చేస్తుంది, ఇంకా మంచిగా చేస్తుంది. సో స్విగ్గీలో కూడా నార్మల్గా ఎప్పుడైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీలో ఒక డెలివరీ పెట్టా, ఒక నైట్ ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెట్టిన తర్వాత అసలు అది వస్తుందా రాదా అన్నప్పుడు ప్రతిసారి నార్మల్ ఓల్డ్ ఐఫోన్లో ఊక యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ డైనమిక్ ఐలాండ్లో 45 minutes, 15 minutes, లేకపోతే ఇక్కడ చేంజ్ అవుతుంది. హీ పికప్ ద డెలివరీ అని చెప్పి ఒక డెలివరీ గాయది యాక్టివ్ ఇట్లా బండి మీద ఉన్నది, ఇక్కడ ఒక లోగో వస్తుంది. దెన్ ఇట్ ఈస్ అవుట్ ఫర్ డెలివరీ అన్నప్పుడు ఫుడ్ లోగో వస్తుంది. ఇది దిస్ ఇన్నోవేషన్ ఆర్ దిస్ థింగ్ ఈజ్ కంప్లీట్లీ, అంటే ఇట్ ఆల్సో వ్యూడ్ ద, అంటే నా ఎక్స్పీరియన్స్ని కూడా కొంచెం చేంజ్ చేసింది. అండ్ ఆల్సో దీనికి టైమర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్లో ఉన్నా, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ తర్వాత ఊకే క్లాక్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఏ ర్యాండమ్ టైమర్, స్టాప్ వాచ్ లేకపోతే టైమర్ స్టార్ట్ చేసిన, ఎంత 15 minutes టైమర్ పెట్టిన.
సో అది అయిపోతుందో లేదో నేను ఎన్ని మినిట్స్ కంప్లీట్ చేసిన చూడడానికి ఇప్పుడు టైమర్ 15 minutes నేను ఇట్లా పెట్టేసుకుంటా. సో ఇక్కడ చూపిస్తుంటుంది అది ఎన్ని మినిట్స్ అవుతుంది, 14 minutes ఉంది ఇంకా అని చెప్పేసి చూపిస్తుంది. సో లేదు నాకు ఎప్పుడైనా ఆపేయాలి స్టాప్ చేయాలనుకున్నప్పుడు దీన్ని జస్ట్ నేను హోల్డ్ చేసి పట్టుకోవాలి. కథ ఇక్కడ రాంగ్ అని పాజ్ అని కొడితే ఇట్ విల్ ఎండ్. దట్స్ ఇట్. ఈ ఫీచర్స్ అనేవి అంటే నాకు అంటే ఐఫోన్ 14లో వచ్చింది, 15లో వచ్చింది. నాకు ఐఫోన్ 13 నుంచి 16 ఈజ్ అ బిగ్గర్ జంప్, అంటే బిగ్గర్ లీప్ ఆఫ్ అప్గ్రేడ్ నాకు. సో ఇక ఇది ఈ డైనమిక్ దిస్ థింగ్ ఇట్ హెల్ప్ మీ అండ్ ఇట్ హెల్ప్ మీ ఎ లాట్ ఇన్ వెరీ అంటే ఇన్ సో మచ్ థింగ్స్ ఇన్ లైఫ్. అంటే అది ఇంకా చాలా ఈజీ చేసింది. సో నాకు ఐఫోన్ 13 Pro Max ఉండేది నా దగ్గర. ఐ థింక్ అది A13 Bionic ఉంటుండే. సో దట్ వాజ్ దానికి ప్రమోషన్ ఉండేది. ఇట్ వాజ్ వెరీ ఫాస్ట్ అండ్ ఆసమ్ ఉంటుండే. ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు ఏంటంటే దిస్ ఐఫోన్ హ్యాస్ 60 Hz. అంటే ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తే లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం జిటరీ అండ్ కొంచెం ఇది ఉంటుంది. బట్ నేను ఒక 9-10 months వాడిన తర్వాత ఐ గాట్ యూస్ టు దిస్ ఐఫోన్ 60 Hz అనేది. ఐ గాట్ యూస్ టు ఇట్. ఇప్పుడు నాకు ప్రమోషన్ అవసరం లేదు, బికాజ్ నా దగ్గర ఐప్యాడ్ ప్రో ఉంది, దానికి ఆల్రెడీ ప్రమోషన్ ఉంది. అది ప్రమోషన్ ఈజ్ జస్ట్ ఫర్ స్క్రోలింగ్ స్టఫ్ అంతే. ఫోన్లో డస్ ఇట్ మేక్ డిఫరెన్స్ ఇన్ కాంటెంట్ కన్సంప్షన్ కానీ వీడియోస్ వెరీ రేర్లీ. నాకు A13 Bionic నుంచి A18 Bionic చిప్కి అదొక బిగ్గర్ లీప్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో నాకు అప్పుడు నా దగ్గర ఓల్డ్ ఓలెక్స్ ఎక్కడో తీసుకున్న ఐఫోన్ 14 దాన్ని వాడేటోని ఈ ఫోన్కి ముందు. సో అందులో చాలా బ్లర్ వీడియోస్ వచ్చేవి, అంత ప్రాపర్ ఉండేది కాదు. సో ఇందులో కెమెరా కూడా ఇంప్రూవ్ చేసారు. సో లైక్ 12 MP ఉండేది నార్మల్ 14 వరకు. 15, 16 నుంచి 24 MP కూడా మనం షూట్ చేసుకోవచ్చు వీడియోస్. ఆ 24 MP కొంచెం ఈజ్ లైక్ ఆండ్రాయిడ్ వరల్డ్లో ఎంత 1 or 2 pixels కదా, మరి అంత కాకపోయినా దానికి బరాబర్ ఉండేటట్టు ఉంటుంది. A18 Bionic చిప్ ఈజ్ బిగ్గర్ అండ్ సూపర్ ఫాస్ట్. సో ఏంటంటే ఐఫోన్ 60 Hzలో వాడుతున్నా కూడా నేను ఆ 14ని సెల్ చేసి ఈ ఫోన్లో అన్నీ వేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నాకు 60 Hz ఇంకా ఫాస్టర్ అనిపించింది చిప్ వల్ల. అది నేను షాక్ అయినా, 60 Hz ఇంత స్మూత్ ఉండడం ఏందని. సో దట్ జైంట్ లీప్ హ్యాస్ షోన్ ఈ A18 Bionic అనేది చూపించింది. నాకు వైఫై బ్లూటూత్ కనెక్టివిటీ కూడా నాకు ఏ ప్రాబ్లం రాలే, ఎక్కడ హ్యాంగ్ అవ్వాలి, ఎక్కడ ఇది అవ్వలేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. మొబైల్ డేటాలో కూడా స్పీడ్స్ కూడా అంతా ఓకే నార్మల్ ఉన్నాయి. బట్ లిటిల్ బిట్ వోడాఫోన్లో కొంచెం వీలో కొంచెం వీక్ ఉంది అండ్ మేబీ సమ్ టైమ్స్ జియో, ఈ రెండిట్లో వీక్ ఉంది. బట్ ద S24 Ultra దట్ ఐ యూస్ టు యూజ్ ఎర్లియర్ దానికి మంచి సిగ్నల్ పర్సెప్షన్ ఉండేది. లైక్ ఏ సిమ్ వేసినా నేను ఎక్కడికి వెళ్ళినా లిటిల్ బిట్ ఆర్ 1 or 2 బార్స్తో కూడా నాకు మంచి సిగ్నల్ వచ్చేది, లేకపోతే ఇంటర్నెట్ వచ్చేది అట్లీస్ట్. సో అసలు లైక్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ దిస్ ఫోన్, అసలు ఎందుకు దీన్ని కొనుక్కోవచ్చు అంటే ఒకటే రీజన్, అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దీనికి. యాజ్ దే సెడ్ కెమెరా బటన్ అనేది వచ్చింది దిస్ వన్, అండ్ ఈ ఫోన్తోని యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో వీళ్ళు A18 Bionic చిప్ ఇవ్వడం కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ కోసమే. ఆ ర్యామ్ కూడా ఎక్స్ట్రా ర్యామ్ ఇవ్వడం కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ని మంచిగా వర్క్ చేయించడానికి. సో అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే, యాపిల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ChatGPTతో ఇంటిగ్రేట్ అయ్యి మనకి ఏదైనా సెర్చ్ చేయాలనుకుని ఏదైనా చేయాలనుకుని ఇది అవుతుంది. అండ్ ఆల్సో సిరీలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ ఫోన్ని రీసెట్ చేసిన కాబట్టి నా సిరీ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. బట్ ద న్యూ సిరీ దట్ వీ హ్యాడ్ ఈజ్ దట్ కంప్లీట్లీ స్క్రీన్ని మొత్తం ఆక్యుపై చేస్తుంది. అండ్ మనం డైరెక్ట్ ఈ కింద ప్రెస్ చేస్తూనే మనం ChatGPTతో ఏదంటే సెర్చ్ చేయొచ్చు. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్తో ChatGPT ఇంటిగ్రేట్ అయినా కూడా ప్రాపర్ కన్సిస్టెన్సీ లేదు. ఇఫ్ ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు సెర్చ్ రిజల్ట్స్. మళ్ళీ అదే దాని బదులు నార్మల్ ChatGPT యాప్ ఓపెన్ చేసి టైప్ చేస్తే మనకి అది లోడింగ్ అయ్యే టైంలోనే రిజల్ట్ ఇచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాపిల్ ఇంటెలిజెన్స్? ఐ డోంట్ నో.
ఇంకోటి కెమెరా బటన్. సో నార్మల్ ఇలా ఉంది ఫోన్, కానీ ప్రెస్ దిస్ బటన్ ద కెమెరా అనేది లాంచ్ అవుతుంది. సో ఇదేంటి కెమెరా బటన్ అంటే, నార్మల్గా ట్యాప్ చేస్తే స్నాప్ పడుతుంది. లైక్ ఇప్పుడు నార్మల్గా నేను ఈ జూమ్ ఇట్లా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇట్లా స్లైడ్ చేస్తే బ్యాక్, లేకపోతే కిందికి స్లైడ్ చేస్తే ఫ్రంట్. లేదు నాకు కొంచెం జూమ్ ఎక్కువ కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో దీనికి నార్మల్గా 1x or 2x జూమ్ ఉంది కాబట్టి ఇది మనం దీన్ని ఇంకొంచెం ఇట్లా 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 చేసుకోవచ్చు. 0.5, 1, 2 ఈ రకంగా ఇది చేసుకోవచ్చు. బట్ ఎవ్రీబడి ఈజ్ నాట్ కంపెల్డ్ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు చూడు, ఇట్ ఫెయిల్స్ టు రిజిస్టర్ సమ్ హ్యాప్టిక్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఉంది కదా, నేను ఒక డబుల్ ఇట్లా ట్యాప్ చేస్తే ఒక స్నాప్ పడుతుంది. అండ్ ఇప్పుడు నేను హోల్డ్ చేసి పట్టుకుంటే వీడియో ప్లే అవుతుంది, రిలీజ్ చేస్తే ఆగిపోతుంది. సో అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒక 10 months వాడినా కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు కెమెరా బటన్ ఎలా వాడాలి ఏంటని. ఇప్పుడు నార్మల్గా ఎవడన్నా కొత్తగా కొనుక్కున్నాడు అనుకో, వాడు కెమెరా బటన్ని యూజ్ కూడా చేయడు. నార్మల్గా నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర iPhone 16 Pro Max ఏదో ఉంది. వాడు కెమెరా బటన్ ఇప్పటి వరకు టచ్ చేయడు. వాడు కెమెరా బటన్ ఉన్నట్టు కూడా మర్చిపోయాడు. అది ఇట్స్ లైక్ ఇప్పుడు నార్మల్గా అన్లాక్ చేసినప్పుడు ఇక్కడ కెమెరా ఉంటుంది, మనకి హోల్డ్ చేసి పట్టుకుంటే కెమెరా వచ్చేస్తుంది, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. సో కెమెరా బటన్ ఎందుకు అంటే ఇట్స్ జస్ట్ ఎ గిమిక్ ఆఫ్ సెల్లింగ్. అంటే కొత్త ఫోన్ అనేది పీపుల్కి కొంచెం ఇది చేయాలని. ఇఫ్ యు ఆర్ యూస్ టు దట్ కెమెరా బటన్, నీకు షూటింగ్ అనేది ఈజీ అవుతుంది. బట్ ఈ కెమెరా బటన్ ఉండడం వల్ల ట్రైపాడ్స్ మీద మౌంట్ చేసినప్పుడు ఊకే కెమెరా బటన్ ప్రెస్ అయిపోవడం, ఊకే ఊకే సిరి ప్రెస్ అయిపోవడం, ఈ ప్లేస్మెంట్ కూడా ఎంత ఆడికి ఇచ్చిండంటే ఇట్లా కొంచెం దూరం ఇచ్చేసిండు. ఇప్పుడు మనం ఒత్తినా కూడా ఫోన్ ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఉన్నా, ఇట్లా ఒత్తిననుకో దిస్ సమ్ వైబ్రేషన్, ఇట్లా గట్టిగా ఒత్తినప్పుడు అప్పుడు ఫోన్ కింద పడిపోవచ్చు, స్టెబిలైజేషన్ సరిగా ఉండకపోవచ్చు. నేనేమంటా అంటే ఇప్పుడు ఇది పవర్ బటన్, దీని పక్కన కొంచెం ఇట్లా జస్ట్ ఇట్లా ట్యాప్ ఇచ్చేటట్టు ఇచ్చినా బాగుంటుంది. అది ఇవ్వలేదు. సో దాని గురించి పక్కన పెట్టేసాయి. సో దిస్ ఈజ్ అబౌట్ కెమెరా బటన్. కెమెరాకి వచ్చేసరికి ఏమన్నా కెమెరాలో తేడా ఉందంటే లెస్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఇన్ కెమెరా శాంపుల్స్ అండ్ దిస్ థింగ్ ఐ విల్ షో యూ. నేను రియల్ లైఫ్ అంటే అవుట్డోర్ ఫొటోస్ ఎట్లా ఉంటాయి, అవుట్డోర్ వీడియోస్ ఎట్లా ఉంటాయి, ఐ విల్ ఆల్సో పోస్ట్ ఇన్ దిస్ వీడియో. Coming to this button, this is an accessibility button. సో ఇది ఏంటంటే పవర్ బటన్ అంటున్నా, అలర్ట్ స్లైడర్ తీసేసి మనకి ఈ బటన్ ఇచ్చారు, దిస్ వన్. సో ఇది ఏంటంటే యాక్సెసిబిలిటీ బటన్ అంటారు. సో నార్మల్గా దాంతో ఏంటంటే ఇది iPhone 15 Pro Maxలో ఉండేది iPhone 16కి తీసుకొచ్చారు. సో లైక్ ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేశాను, జస్ట్ సెకండ్. ఇప్పుడు ఇది ఉంది, నేను దీన్ని ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ మోడ్స్ వస్తాయి. దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడ్స్ లాగా ఇన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దిస్ మనము ప్రెస్ చేసుకోవచ్చు. స్లీప్కి వెళ్ళచ్చు, థియేటర్కి వెళ్ళచ్చు, హోమ్కి వెళ్ళచ్చు, లేకపోతే మనం డిఫరెంట్ డు నాట్ డిస్టర్బ్ మోడ్స్లో కూడా వెళ్ళచ్చు. అంటే ఇదే నేను ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే ఫర్ మీ దిస్ ఈజ్ ఎ క్విక్ థింగ్ అన్నట్టు. ఇప్పుడు నాకు ఎవరైనా ఫోన్ చూస్తే నాకు ఇరిటేషన్ వచ్చిందనుకో, నేను నార్మల్గా ఐ విల్ ప్రెస్ దిస్ బటన్ అండ్ ఐ విల్ జస్ట్ ప్రెస్ ద స్లీప్ మోడ్, దట్స్ ఇట్. డు నాట్ డిస్టర్బ్ మోడ్ అంతే, అండ్ డు నాట్ డిస్టర్బ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది.
సో నార్మల్గా ఈ బటన్ని హోల్డ్ మళ్ళీ మళ్ళీ ఎలా అంటే మళ్ళీ దాన్ని నుంచి ఎలా బయటికి రావాలి, ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని మళ్ళీ డు నాట్ డిస్టర్బ్ మోడ్ కొడితే దెన్ ఇట్ విల్ వీఆర్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ దీనికి నార్మల్గా యాక్సెసిబిలిటీ బటన్కి మనం డిఫరెంట్ ఫంక్షన్స్ని అసైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సెట్టింగ్స్కి వెళ్ళి దిస్ ఈజ్ యాక్సెసిబిలిటీ కాదు, యాక్షన్ బటన్. ఐఎమ్ సారీ ఫర్ దట్. యాక్షన్ బటన్లో నేను ఇక్కడ ఫోకస్ అనేది పెట్టుకున్నా. ఫోకస్ ఈజ్ లైక్ డిఫరెంట్ మోడ్స్. సో మనం ఫోకసే కాకుండా కెమెరా ఇప్పుడు ఏంటి, మనం షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు, కంట్రోల్స్ పెట్టుకోవచ్చు, కంట్రోల్ సెంటర్, హోమ్, యాపిల్ హోమ్ కానీ ఏమన్నా యాక్సెసరీస్ మనం ఇవి ఉంటే. ఇంకోటి మ్యాగ్నిఫైయర్లా వాడచ్చు దాన్ని వెంటనే. లేకపోతే వీ కెన్ ఆల్సో యూస్ ట్రాన్స్లేట్, సౌండ్ రికగ్నిషన్. నేను ఎవరైనా మ్యూజిక్ ఏదైనా ఎక్కడన్నా ప్లే అవుతే ఏదైనా సడన్గా మ్యూజిక్ తెలుసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద వన్. ఇంకోటి వాయిస్ మెమో, క్విక్ వాయిస్ రికార్డింగ్. ఆ బటన్ ప్రెస్ చేస్తే క్విక్గా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇంకోటి క్విక్ టార్చ్ లైట్, అఫ్కోర్స్ అది వాల్పేపర్ మీద ఉంటుంది, నో యూస్. ఇంకోటి క్విక్గా కెమెరా యాక్సెస్ చేయాలంటే అఫ్కోర్స్ దిస్ నో యూస్. ఇంకోటి ఫోకస్. అండ్ ఇంకోటి సైలెంట్ మోడా జనరల్ అని. నార్మల్గా నేను ఫోకస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్, ఎందుకంటే నా ఫోన్ ఎప్పుడు సైలెంట్ మోడ్లోనే పెట్టుకుంటా. ఐ డోంట్ లైక్ టు వాచ్ పీపుల్. అంటే ఇప్పుడు నా ఐఫోన్ కొన్నా దాని రింగ్ టోన్ బయటికి వినిపించేటట్టు చాలామంది ఇరిటేటింగ్గా పెట్టుకుంటారు. ఐ హేట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో అందుకని నేను ఎప్పుడైనా నా ఫోన్ని నేను సైలెంట్ మోడ్లోనే పెట్టుకుంటా, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్నెసెసరీ అటెన్షన్. సో ఇది నార్మల్గా యాక్షన్ బటన్, కెమెరా బటన్ అండ్ దిస్ థింగ్. సో ఏదైనా కొత్తగా ఉందా ఓల్డ్ ఐఫోన్స్కి న్యూ ఐఫోన్స్కి అంటే మేబీ అ లిటిల్ బిట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. డిస్ప్లే క్వాలిటీ ఈజ్ సేమ్, ఇంచుమించు కొంచెం సేమ్ ఉంది. కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు 15 ఉన్నా 14 ఉన్నా అంత తేడా తెలియదు. కాకపోతే ఏంటంటే ప్రో మోడల్ ఉండేది కాబట్టి ప్రో ఇస్ హెవీ, దిస్ ఈజ్ ఎ లిటిల్ బిట్ లైటర్. అందుకని నేను ఈ ఫోన్ ప్రో తీసుకోకుండా ఇది తీసుకోవడం జరిగింది. అండ్ ప్రో తీసుకోవడానికి కూడా ఎక్స్ట్రా ఇంకో 50,000-70,000 పెడితే కానీ ప్రో రాదు. ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ విత్ దిస్ ఫోన్ ఈజ్ పర్ఫెక్ట్, ఫైన్, బటరీ స్మూత్. అంటే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఐఫోన్. అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, అరే మరి S24 అల్ట్రా ఉండే నువ్వు మిస్ అవుతున్నావా అంటే, యా, ఐ రిగ్రెట్ ఇట్. ఐ రియలీ మిస్ దట్ ఫోన్ ఎ లాట్. నాకు అది చాలా ఇష్టం ఆ ఫోన్. దీనికి రాగానే నాకు దీన్ని డిచ్ చేసి ఆ ఫోన్ తీసుకోవాలని చాలాసార్లు అనిపిస్తుంది. బట్ నేను ఇది చాలా కష్టపడి కొనుక్కున్నా. అండ్ ఐ కెనాట్ ఆల్సో గివ్ దిస్ ఫోన్ అప్ ఈజీలీ. ఎందుకంటే ఇది కూడా నాకు నా ఒక కామెడీ ఛానల్లో దిస్ ఫోన్ brought me ideas. This phone brought me the ways to shoot in different angles, and this phone was able to help me in LumaFusion లేకపోతే డిఫరెంట్గా thumbnails క్రియేట్ చేయడానికి. అంటే ఈ ఫోన్ లేకపోయి ఉంటే నా ఛానల్ ఉండేది కాదు, నాకు ఒక 200 సబ్స్క్రైబర్స్ వచ్చేటోళ్ళు కాదు ఆ ఛానల్లో, నాకు 2 lakh వ్యూస్ వచ్చేది కాదు ఆ ఛానల్లో. If you still want to check out the channel, I'll link it up here or here. You can go check it out. ఓ ప్రో లెవెల్ ఆఫ్ వీడియోగ్రఫీ ఉంది అంటే, యు ఆర్ ఎ క్రియేటర్ అంటే ఐఫోన్ ఈజ్ ఆల్వేస్ ఎ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ఇఫ్ నాట్ దిస్ నో అంటే లైక్ ఇఫ్ నాట్ జస్ట్ గెట్ ఎ నార్మల్ ఫోన్, నథింగ్ ఫోన్ కొనుక్కోండి. యాజ్ ఐ టోల్డ్ ఇన్ మై రివ్యూ, ఈజ్ ఎ బెటర్ ఫోన్. లేకపోతే S24 కొనుక్కోండి, ఇట్ ఈస్ ఆల్సో గుడ్. లేదు అని కూడా iPhone 16 కొనుక్కోండి. ఫ్లిప్కార్ట్ సేల్ ఆర్ సంథింగ్ వచ్చినప్పుడు యు గ్రాబ్ దట్ డీల్. సో మేక్ షూర్ నో 128GB, గెట్ 256GB. ఖర్చు అవుతుంది, ఆగి తీసుకోండి, లేదా ఈఎంఐలో తీసుకోండి. బికాజ్ 128GB వితిన్ ఫ్యూ డేస్లో ఫిల్ అయిపోతుంది. సో గెట్ 256GB, అది మనకి కొన్ని ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. ఐఎమ్ ఆల్సో యూజింగ్ ద 256GB వర్జన్. సో మీరు అదే కొనుక్కోండి, అదే వాడండి. ఓకేనా?